నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ ప్రణవ ఆశ్రమ వ్యవస్థాపకురాలు సుమిత్రానంద మాతాజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గతంలో కూడా వారితో మాట్లాడి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం మనం ప్రతిదీ ఏం చేసినా కూడా ఒక కర్మ అనేది మనకు క్రియేట్ అవుతుంది. అది పాపం చేసినా పుణ్యం చేసినా అని నమ్ముతూ ఉంటాము. అదేవిధంగా భగవంతుడు అనేవారు ఉన్నారు. ఆయన ఉన్నారు కాబట్టే మనం చేసిన ప్రతి పని గమనిస్తున్నారు. అందుకే మనకిది ఇలా కర్మలా మారుతుంది. ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. మరి అసలు నిజంగా భగవంతుడు ఉన్నారా? ఎవరా భగవంతుడు? ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి మరిన్ని విషయాలు అమ్మతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే విదితి గారు. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులు అయినట్టుంది కదమ్మా మీరు వచ్చి. టాపిక్లోకి వెళ్దామమ్మా. భగవంతుడు ప్రతి ఒక్కరు అంటుంటారు. ప్రతి ఒక్క పనిలో కూడా ఆయన వెనకాలండి మనం నడిపిస్తున్నాడు అని కొంతమంది నమ్ముతుంటారు. కొంతమంది మాత్రం చాలా మూర్ఖంగా భగవంతుడు ఎవరూ లేరు, మనం ఏదనుకుంటే అదే, నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావో అది నీ చేతుల్లోనే ఉంది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజంగా భగవంతుడు ఉన్నాడా? ఎవరు భగవంతుడు? భగవంతుడు లేడు అనేవారు కూడా భగవంతుడు అనే ముందు పలుకుతున్నారు కదండి. పలకాలంటే ముందు భగవంతుడు పలికి అప్పుడు లేడు అని పలకాలి కదా. సో మన మనుగడ ఆలోచిస్తే కనుక తప్పనిసరిగా మనం ఏమనుకుంటే అదే జరిగేటప్పుడు ఈ పంచభూతాలు ప్రకృతి విలయం వచ్చిన ప్రళయం వచ్చినప్పుడు మరి అప్పుడు ఏ శక్తి ద్వారా ఇదంతా జరుగుతోంది అనేది ఇప్పుడు మనం ఎందుకు ఆపలేకపోతున్నాము? మనం ఎందుకు దాన్ని ఆపలేకపోతున్నాము? ఇదంతా ఆలోచించినప్పుడు అర్థమవుతుంది. లేదా ఏదైనా మీకు గమనిస్తే కనుక ఇప్పుడు ఒక కారులో వెళ్తున్నారనుకోండి, ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, ఒకే యాక్సిడెంట్లో ఒకళ్ళు చనిపోతారు, ఒకళ్ళు బాగుంటారు, ఒకళ్ళకి దెబ్బలు తగులుతాయి. ఇలా వేరియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అవును, ఇదంతా మనం గమనిస్తే తెలుస్తుంది అంతా. అయితే భగవంతుడు అన్నప్పుడు భగవంతుడు పంచభూతాల శక్తిలో మీరు తెలుసుకోవచ్చు. ముందు భగవంతుని తెలుసుకోవచ్చు. ఎందుకనంటే ఏ శక్తి ఆధారం చేసుకుని ఈ సూర్యుడు వస్తున్నాడు, నీరు, గాలి ఆవిరి రూపంలో వెళ్ళి సూర్యకిరణాలు పడే ఆవిరి రూపంలో వెళ్ళి అంతటా మళ్ళీ వర్షం రావడము, ఇదంతా ఎంతో కొంత మీరు సైన్స్ ఎంత ఉపయోగించినా కూడా సైన్స్కి అందనిది ఏదైతే ఉందో దాన్ని గమనిస్తే దాన్నే మనకి భగవంతుడు అని తెలియచేయడం జరిగింది. అయితే మహాత్ములు ప్రత్యక్షంగా చెప్పారు దానికి. మహాత్ములు వాళ్ళు సాధన చేసి వాళ్ళు దాన్ని గ్రహణ శక్తితో గ్రహించి వాళ్ళు దానికి చెప్పగలిగినప్పుడు ఎవరైతే అటు జర్నీ చేస్తారో వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. సామాన్య జనం కూడా ఎవరైనా సరే మీకు ఏదైనా ఒక బాధ వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, బలం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు వెంటనే భగవంతుడిని తలుచుకున్నప్పుడు ఆ బలం సరిపోతుంది. ఏమీ తెలియని చదువుకొని మామూలు సామాన్య జనం కూడా ఏదో ఒక రాయికో ఒక చెట్టుకో లేకపోతే ఏదో ఒక దానికి మొక్కి వాళ్ళకి కావాల్సిన ఆ ధైర్యం తెచ్చుకుంటున్నారు కదా. అది ఎక్కడి నుంచి వస్తుంది? అట్లీస్ట్ పోనీ భగవంతుడు ఉన్నాడా లేడా పక్కన పెడితే మనిషికి ఒక మనోధైర్యం అనేది భగవంతుడు అనే ఒక్క దాంతో వస్తుంది కదండి. కానీ అక్కడ కూడా మనమే చెప్పుకుంటున్నాం. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నన్ను చూసుకుంటాడు అనే ధైర్యంతో ముందుకు అడుగేస్తున్నామే తప్ప ఆయన అక్కడ ఉండి నిజంగా మనకేమి ఎంకరేజ్మెంట్ చేసింది కానీ నువ్వు చేయగలవు అని భుజం తట్టింది కానీ కనిపించట్లేదు. మీ సంకల్పము, మీ థాట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ సంకల్పం నుంచి మీకు ప్రతిదీ అందుతోందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఇది గమనించాల్సిన విషయం. అది ఆ శక్తి. ఇప్పుడు మీరు ఈ బాడీ ఉందనుకోండి, ఈ బాడీ అంతా నడిచేది లోపల శక్తి నుంచి అని తెలుసు. మీరు భోజనం చేసేస్తారు, కానీ ఆ భోజనం డైజెషన్ అయ్యి అది రక్తం కింద మారి ప్రతి పార్ట్కి వెళుతోంది కదా. వెళ్తున్నప్పుడు మీరు అన్నీ కలిపి తినేస్తున్నారు కదా, అప్పుడు అది ఏ విటమిన్కి ఆ విటమిన్ మళ్ళీ లోపల సెపరేట్ అవుతుంది కదా. ఇవన్నీ మీరు చేస్తున్నారా? మరి ఎలా జరుగుతోంది?
ఎప్పుడైనా ఆలోచించాలి కదా ఎలా అంటే మన జరుగుతుంది. లోపల భగవంతుడు ఉన్నాడంటారా? మరి అంతే కదా, ఏ శక్తిని ఆధారం చేసుకుని మనం ఉన్నాము అనేది మీరు అసలు అటువైపు ప్రయాణం చేస్తే తెలుస్తుంది. భగవాన్ అందుకే నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్పాడు. ఓకే. మనల్ని మనం తెలుసుకోవడానికి మన వంక అసలు చూడలేదు. మన ఋషులు మునులు తపస్సు చేశారంటే వాళ్ళు ఇన్నర్ ఎలా నడుస్తుందో తెలుసుకోవడం కోసం తపస్సు చేశారు. చేసి మన వేదాల్లో మనకు అందించారు కూడా. ఏ పార్టు అసలు ఎలా నడుస్తుంది, ఏ పార్ట్ని అప్పుడు ఇలా మెడిసిన్ లేదు కదమ్మా, మెడిసిన్ లేదు, ఏ పార్ట్ని ఏ మంత్రంతో కదపొచ్చు, ఇవన్నీ వాళ్ళు కనిపెట్టి మనకు అందించి ఉంచారు కదా, అందించి ఉంచారు. అయితే వీటన్నింటిని నడిపే శక్తి ఏమిటి అనేది కూడా వాళ్ళు తెలియచేశారు. ఆ నడిపే శక్తికి భగవంతుడని పేరు పెట్టారు. నామరూపాలు అనేది మీరు ఆరాధన కోసం, వెసులుబాటు కోసం మనం పెట్టుకున్నవి. నామరూపాలు అనేది మీరు ఆరాధన కోసం పెట్టుకున్నారు. రూపం లేదు భగవంతుడికి, నామం లేదా అమ్మా? నిరాకార నిర్గుణ స్థితి వేదం వేదాంతములోకి వెళితే కనుక ఇంకా డీప్కి వెళ్ళేటప్పటికి నిరాకార నిర్గుణ స్థితి తెలుస్తుంది. అయితే మీరు మీరు మీ వెసులుబాటు కోసము ఆ నామరూపాలు అంటే అక్కడ ఒక రూపం చూసేటప్పటికి మనకు ఒక భావం కలుగుతుంది, ఒక ఫీల్ కలుగుతుంది. ఆ భావం భావాతీత స్థితిలో, సద్భావ సుస్థితిలో నిలిచి ఉండడం భక్తి అన్నాడు భగవాన్. అంటే ఆ భావం ఇలా చూడగానే, రూపం చూడగానే మీరు అన్నీ మర్చిపోయి ఒక సద్భావం కలుగుతుంది, పాజిటివ్. భగవంతుడు అంటే ఒక పాజిటివ్ కలుగుతుంది. మీరు ఒక నమస్కారం చేసేటప్పటికి మీలో ఉండే నెగిటివ్ అంతా పక్కకు వెళ్ళి ఒక పాజిటివ్ వస్తుంది. ఆ భావం సద్భావం కిందంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అలా వచ్చినప్పుడు సుస్థితి అంటే ఆత్మస్థితిలో మీరు సు అంటే ఆత్మ, ఆత్మస్థితిలో నిలిచి ఉండడాన్ని భక్తి అన్నారు. ఓకే. ఇది డీపు. అంటే మనం చేసే భౌతిక ఈ విధానాలన్నీ భక్తి. ఈ విధానాలు అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఇన్నర్కి వెళ్ళడం కోసం. అన్ని విధానాలు కూడా మీరు ఇన్నర్కి వెళ్ళడం కోసం మనకి ఏర్పాటు చేశారు. అంటే మన లోపలే భగవంతుడు ఉన్నాడు, అది నువ్వు తెలుసుకోవడం కోసం ప్రయత్నము భౌతికం. ఇప్పుడు భౌతికంగా మనం అంతటా ఉన్నాడు భగవంతుడు అనటం కూడా అబద్ధం అంటారా? అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఎలా అనంటే అంతటా ఎలా ఉన్నాడు అంటే ఈ పంచభూతాలు అన్నింటిలో ఆయన విభూతి మనకు తెలియబడుతోంది. ఒక గాలి, నీరు, సూర్యుడు, ఆకాశము, అగ్ని, లేకపోతే భూమి అన్నీ మనకి ఆయన యొక్క విభూతులు తెలియబడుతున్నాయి. కానీ ఇవన్నీ ఒక నియతి ప్రకారం జరుగుతున్నాయి. ఆ నియతిని నడిపేదెవరు అని చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే అంతటా ఉన్న భగవంతుడిలో మీరు కూడా ఉన్నారు. అంతటా ఉన్న భగవంతుడిని సత్ అన్నారు. అది ఒక రూపం దాలిస్తే చిత్ అన్నారు. ఆ చిత్ ఆ సత్తులో కలిస్తే సచ్చిత్ ఆనంద స్వరూపం అన్నారు. ఓకే. ఆ చితే ఆత్మ, అదే స్వరూపము, అదే మీరు. అయితే అది తెలియబడాలి అని అంటే కనుక మీరు కళ్ళు మూసుకుని ఈ బాహ్య ప్రపంచం వదిలేసినప్పుడు ఎటువంటి తాటు లేని స్థితిలో మీకు ఒక హాయి అనిపిస్తుంది. అంటే మీరుగా యథార్థంగా ఉండడం అంటారు. లేదా మీరు నిద్రపోతున్నప్పుడు, రాత్రి నిద్రపోతున్నప్పుడు డీప్ స్లీప్లో సుషుప్తి అవస్థ అంటారు. అవి కొన్ని సెకండ్స్ వచ్చినా సరే మీరు ఆత్మలో ఉన్నట్టు లెక్క. మెలకు రాగానే మీకు హాయిగా మంచి ఎనర్జెటిక్గా ఉంటుంది. ఓకే. అటువంటి స్థితి ఒకటి మనకు ఉంది అని మీరు సాధన ద్వారా కొద్దిగా తెలుసుకుంటేనే ఇవన్నీ అర్థమవుతాయి. అయితే తెలుసుకున్నా తెలుసుకోకపోయినా తెలుసుకోవడం కోసం మనకి పూజ, జపము, ధ్యానము అన్నీ ఈ నామరూపాలతో మీరు ఏం చేసినా అవన్నీ ఒక బలం కోసం, మనకి భావన, సద్భావం పెరగడం కోసం మన పెద్దలు మనకి మన జీవన శైలిలో డిజైన్ చేశారు. కానీ అక్కడే ఆగిపోతున్నాం కదమ్మా. లోపల మరి ఆగిపోతున్నారు, తెలుసుకునేదాకా అందరూ వెళ్ళలేకపోతున్నారు. మరి ఎలా అంటారు తెలుసుకోవడము? వెళ్ళాలి అని తెలియాలి. అంటే ఎలా తెలియాలి అని అంటే ఫస్ట్ అసలు మానవ జన్మకు వచ్చామనంటే జ్ఞానప్రధానమైన జన్మ కదా. మిగతా అన్ని జన్మల్లోనూ ఆహారము, నిద్ర, మైథునం అన్నీ సమానం కదా. దీని దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత జ్ఞానాన్ని దేనికి వాడాలో తెలియాలి.
దేనికి వాడాలి ఇంత జ్ఞానాన్ని? దేనికి వాడాలమ్మా? బ్రతకడం కోసం వాడుతున్నారు, అవును. కానీ జీవించటం కోసం వాడాలి. ఏంటమ్మా వ్యత్యాసం ఏంటి? బ్రతకడం అనేది అన్ని ప్రాణులు చేస్తాయి. బ్రతకడానికి భగవంతుడు అన్ని ప్రాణులకి ఇక్కడ అమర్చి ఉంచాడు, మనిషితో సహా అందరికీ అమర్చే ఉంచాడు ఇక్కడ. కానీ మనము ఆ బ్రతకడంలో అనేక కోరికలు ఆశలతోటి మనం పెంచుకున్నాం దాన్ని. జీవించటం అంటే ఏంటంటే మీరు ఆ లోపల ఎప్పుడు సంతృప్తిగా ఉండడము, ఏది తీసుకుంటున్నా అది సాటిస్ఫాక్షన్ కలగడము, ఓకే, ఎందుకు వచ్చామో తెలుసుకోవడము, తిరిగి ఎక్కడికి వెళ్తాము, ఇది అంటే ఇంకా మనము బ్రతికి ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉండడము, అది జీవించటం అంటే. ఇప్పుడు అంటే ఎవరైనా సరే బ్రతికి లేరనుకోండి, కానీ వాళ్ళ కార్యాలు ఇక్కడ ఉండిపోతాయి, వాళ్ళు చేసిన కార్యాలు ఉండిపోతాయి. ఎంతోమంది దాని మీద బ్రతుకుతూ ఉంటారు, వాళ్ళందరూ తలుచుకుంటూ ఉంటారు. ఆ మనిషి లేడు కానీ, నామరూపాలు లేవు, మనిషి లేడు కానీ అతను చేసిన పని ఉండిపోయింది. ఇప్పుడు జీవించి ఉన్నాడా లేదా కదా? ఇప్పుడు మహాత్ములందరినీ మనం తలుచుకుంటున్నాము, వాళ్ళు మనుషులు లేరు కానీ వాళ్ళు మరి మనతో ఉన్నట్టే కదా, జీవించి ఉన్నట్టే కదా. అందుకని మీరు ఏది చేస్తున్నారో దాంట్లో ఒక పర్ఫెక్షన్ చేయటము, ఎందుకు చేస్తున్నారో తెలిసి చేయటము, లేదా మనం ఉన్నా లేకపోయినా సరే ఈ భూమి మీద మనం జీవించి ఉండేటట్టుగా మనము అటు ప్రయాణం చేస్తే కనుక తప్పనిసరిగా జీవించి ఉంటారు. కానీ అంటే అందరూ భావించేది ఏంటి అంటే, మీరన్న ఇప్పుడు ఈ మహాత్ములు గొప్పవాళ్ళు ఎవరైతే అలా మనం గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు కారణ జన్ములు, అంటే గత జన్మలో వారికి ఇలాంటి ఒక సంబంధం ఉండి వాళ్ళ జీవితం అక్కడికి చాలించి మళ్ళీ అదే లైఫ్ కంటిన్యూ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి అదే మంచి మార్గాన్ని ఇక్కడ మన దగ్గర విడిచి వెళ్తారు, అందుకే మనం గుర్తుపెట్టుకున్నాం. కానీ మనం సామాన్యులుగా ఉండి ఇప్పుడు మేమంతా కూడా రకరకాల తెలిసి తెలియక ఎన్నెన్నో చేసి ఇంత దుర్మార్గంగా ఉండి సడన్గా మారిపోవడమే కష్టం. ఉన్న ఈ చిన్న లైఫ్లో మారిపోవడం కష్టము, ఆ మంచి పనులు చేయడము కష్టము, అండ్ ఇంకొకటి మన ఆలోచనలు అదుపులో పెట్టుకోవడం కూడా చాలా కష్టమైపోయింది ప్రస్తుతం. బాగుందాము, ఇలా చేస్తే మంచిది, నలుగురికి మంచి చేయాలి అని ఇప్పుడు ఆలోచన వస్తుంది, ఇప్పుడు మీరు చెప్పింది వినగానే తర్వాత క్షణం ఆలోచన ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలాంటప్పుడు అలా గుర్తుండిపోయే పనులు మేము ఎలా అమ్మ చేస్తాం? మరి మీకు పోతులూరు వీరబ్రహ్మం గారు, వేమన, లేకపోతే వాల్మీకి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళందరూ పుట్టుకతోటే అలా రాలేదు కదా కదా. అంటే అజ్ఞానంలో ఉన్నా కూడా ఒక్క క్షణం జ్ఞానం వస్తే ఇమీడియట్లుగా అంతా మారిపోతూ ఉంటుంది. అందుకని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నారు. మీరేం చేస్తున్నారో దాన్ని జ్ఞానంతో అక్కడితో వదిలి ఆ జ్ఞానం వైపు జర్నీ చేయొచ్చు అని చెప్పారు. కాబట్టి మనిషి కింద, మహాత్ముడి కింద మారడం అనేది ఈ ఒక్క జన్మలోనే అవకాశం ఉంటుంది. ఓకే, మానవ జన్మలో మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక జన్మల నుంచి మనం వచ్చినా కూడా మానవ జన్మలో ఈ అవకాశం ఉందని అందరు మహాత్ములు మనకు అందుకే బోధించడానికి అంత కష్టపడుతూ ఉంటారు. ఎందుకని వేస్ట్ చేసుకోకండి, బ్రతకడానికి మీరు రాలేదు, అన్ని 84 లక్షల జీవరాశుల నుంచి బ్రతుకుతూనే వచ్చారు, ఒక్క మానవ జన్మలో మాత్రం బ్రతకడానికి రాలేదు మీరు. మనిషి కింద మారడానికి, ఇంకా మహాత్ముడి కింద మారడానికి ఇక్కడే అవకాశం ఉంది కాబట్టి మీరు తెలుసుకోండి అని మనకు తెలియచేస్తున్నారు. ఓకే, మరి వినాలి కదా, వినాలి. అది ఎవరికైతే అలా వింటారో వాళ్ళు ఆటోమేటిక్గా మారుతారు. ఒకవేళ ఈ జన్మలో జరగలేదనుకోండి, మీరు జర్నీ చేస్తున్నారు, ఈ క్వశ్చన్ అర్జునుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు, నేను జర్నీ చేస్తూ ఒకవేళ సడన్గా చనిపోతే నిన్నే చేరుకునే మార్గం ఎలాగ మరి అని అడిగితే, ఆ జర్నీ చేసే దాంట్లో ఒకవేళ ఉంటే కనుక మళ్ళీ సాధనా జన్మయే నీకు వస్తుందని తెలియచేశాడు. కాబట్టి అట్లీస్ట్ అంటే అలా సాధన చేస్తూ వెళ్ళిపోయిన వారు మళ్ళీ మనిషి జన్మే మళ్ళీ మంచి జన్మే సాధనకి అనువైన జన్మ తీసుకుంటారు అని, అనువైన జన్మ తీసుకుని మళ్ళీ సాధన కంటిన్యూ అవుతుందని భగవద్గీతలో స్పష్టంగా తెలియజేశాడు. అప్పుడు వారి జన్మ ఎంతవరకు ముందుకి వెళుతుంది అన్నప్పుడు మనమే మన చేతుల్లోనే ఉంది. కాబట్టి జాగ్రత్తగా దాన్ని నడుపుకోవడం అనేది తెలియాలి. ఇప్పుడు మీరు కాలానికి, మరి ఓల్డ్ ఏజ్కి మీరు అన్ని దాచుకుంటున్నారు కదమ్మా, మరి జన్మకి ఏం చేస్తారు?
దాని గురించి ఆలోచించట్లేదు కాబట్టి. అవును, అవును. ఆలోచిస్తే కనుక తప్పనిసరిగా ఈ బ్రతకడమే కాకుండా కొంత జీవిస్తూ మన జన్మ సార్థకతకి ఎంతో కొంత మనం చేసుకోవచ్చు. చాలా సంతోషం అమ్మా, చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.